ఈరోజు రాష్ట్ర ఇంజనీరింగ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు పుంగనూరు పట్టణంలో కూడా రెండవ రోజు మేము శాంతియుతంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమం మాకి జీతాలు వెంటనే పెంచాలని, కారుణ్య నియామకాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా 17 సంవత్సరాల నుంచి మన ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఇంజనీరింగ్ కార్మికుల సెక్షన్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ వారికి జీతాలు పెంచాలని, 29,200 పెంచాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమ పథకాలు అదేవిధంగా 13,000 మనకి శాలరీ ఇస్తున్నారు. దానికి మాకేమి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. 13,000 ఏమొస్తుందని మీరే ఆలోచించాలా. మా కార్మికులు రోజు ఎక్కడన్నా కూలికి పోతే కూడా డైలీ 1,000 రూపాయలు సంపాదిస్తున్నారు. మాకు నాకు డైలీ 600 కూడా కూలీ లేదు. అటువంటి దానికి మా సంక్షేమ పథకాలు తీసేస్తే మేము ఎక్కడ పోవాలి? అదే డ్రైవర్కి పాత పద్ధతిలో మాదిరిగానే 6,000 పెంచాలి. మాకి ఈ డిమాండ్లు మేము ఈరోజు రెండో రోజు చేస్తున్నాం. ఈ డిమాండ్లు మినిమం హెచ్ఆర్ పాలసీ కార్మికుల ఐక్యత సమాన పనికి హెచ్ఆర్ పాలసీ కార్మికుల ఐక్యత సమాన పనికి మినిమం టైం స్కేల్